ప్రస్తుతం నేనైతే చందు బావగారితో ఉన్నాను. చందు అంటే పర్సనల్ గా ఏదైనా కావచ్చు వాళ్ళ బావగారితోనే షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే చందుని లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నీవే. నాతో దాదాపు చాలా వరకు షేర్ చేశాడు. అది ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడే ముందైనా కావచ్చు, తర్వాత నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ మాట్లాడడం జరిగింది. ఈ సిచ్యువేషన్ అయితే రాదు, నేను తీసుకురాను అని చెప్పేసి మాట్లాడాడు. అంటే అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ చూడడం వల్లనే ఆయన మెంటల్ గా మానసికంగా ఇట్లా అయిపోయి చనిపోయిండని చెప్పొచ్చా? మెంటల్ గా డిస్టర్బ్ అయినా చెప్తే నేను అసలు మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే పోస్ట్ పాండమిక్ కానీ బిఫోర్ పాండమిక్ కానీ ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ ఆఫర్స్ లేనప్పుడు కానీ వాడు ఎలా ఉండేవాడు. డిప్రెషన్ మాట అంటే సైకలాజికల్ గా వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వచ్చినటువంటి న్యూస్ లో అయినంతటైనా చనిపోలేదు, ఇది అకస్మాత్తుగా ఎవరైనా చంపారన్న థాట్ లోనే అంటున్నారు. అది ఎంత మనం పోలీస్ కేసు ఫైల్ చేసినాక వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తర్వాత కంక్లూజన్ రావడానికి. అంటే మీతో ఎట్లా ఉండేటోడు చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు కలవడం జరిగిందా? లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండడం వల్ల కొంచెం మేము కూడా దూరం పెట్టాల్సి వచ్చింది వాటికి. ఎందుకంటే ఎవరి మాట వినకపోయేటాడు. మరి మన పర్సనల్ లైఫ్ లో ఒక లిమిట్ వరకే ఎక్స్టెండ్ మనం వెళ్తాం కదా, అన్నీ చూడలేము. ఎప్పటి నుంచి పర్సనల్ డిస్ప్యూట్ మేము కూడా కొంచెం దూరం పెట్టడం జరిగింది. ఏమైనా చివరిగా ఏమైనా మాట్లాడడం, ఏమైనా చెప్పడం లాంటి ఏమైనా జరిగిందా? లాస్ట్ టైం మన కొడుకు పుట్టినప్పుడు మాత్రమే కలిసాను. ఫోన్ లో మాట్లాడడం, మెసేజ్ హ్యాపీ బర్త్డేస్ కానీ ఈ పవిత్ర జయరామ్ది తెలిసింది ఏం చెప్పలేదా? అఫేర్ స్టార్ట్ అయిపోయింది అసలు డిస్కషన్ లేదు, అస్సలు లేదు. పర్సనల్ గా చెప్తున్నా, అప్పుడే ఎప్పుడైతే అఫేర్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాత్రం మీరు కలవలేదు, మీరు దూరం పెట్టారు ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఇన్స్టాలో అయినా కావచ్చు, ఎఫ్బీలో అయినా కూడా ఆయన మెసేజెస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా అఫేర్ గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా బ్లాక్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ బ్లాక్ చేయడం. వాళ్ళ వైఫ్ చెప్పడం అంటే శిల్ప 5 years నుండి సఫర్ అవుతుంది. సో ఎప్పుడు మీ ఫ్యామిలీతో తను షేర్ చేయలేదా ఈ పవిత్ర జయరామ్ గురించి? లేదండి, ఎప్పుడంటే ఇన్స్టాలో తను వీడియోస్ రీల్స్ చేయడం వల్ల తెలిసింది తప్ప మాకు ఇప్పుడు పర్సనల్ గా కాల్ చేశాను. మేము కనుకోవడం కూడా వాళ్ళు కూడా మేము ఎక్కువ ఒక లిమిట్ వరకే వెళ్ళగలం. ఎక్కువ మేము డీప్ గా వాళ్ళతో మాట్లాడడం. చందు ఇలా చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సంఘటన జరిగిన తర్వాత లేదు, అసలు మన అలాంటి వాడు కాదు. నేను చెప్పాను, పోస్ట్ పాండమిక్ కానీ ఆ పాండమిక్ ఉన్నప్పుడే కానీ ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మనకు ప్యాషన్ ఉంటుంది. మాత్రం ఆఫర్స్ ఉన్నప్పుడు ఒకలాగా, ఆఫర్స్ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రస్తుతానికి తీసుకుంటే మాత్రము చందు వాళ్ళ ఇంటి దగ్గర మాత్రము అసలు చెప్పరానే ఇంకా విధంగా ఉంది. ఎందుకంటే ఒక విషాదం అని చెప్పొచ్చు. నాన్న ఏం మాట్లాడాడు? నాన్న నీతోనేమైనా మాట్లాడా? నాన్న నీతోని ఏమైనా మాట్లాడిందా నీతోని? మాట్లాడలేదా? ఏం చెప్పేటోడు? నీకేమైనా చెప్పిండా ఎప్పుడైనా? చెప్పలేదా? నీకేం కొనిచ్చేవాడు నాన్న? చూసారా, వాళ్ళ పిల్లలను కూడా చూస్తే ఏంటంటే వాళ్ళకి తెలియని సిచ్యువేషన్, అసలు నాన్న ఉన్నాడు అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అయితే చందు ఘటన ఒక వాళ్ళ ఇంటిలో చాలా దారుణం అని చెప్పొచ్చు. చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని చూస్తుంటే చందుకు 2 పిల్లలు ఉన్నారు, చిన్నవాళ్ళు. వాళ్ళకు మాత్రం చందు అన్యాయం చేసి వెళ్ళుండని మాత్రమే చెప్పొచ్చు. కానీ మొత్తానికైతే చందు మానసికంగా అక్కడ దగ్గర అంటే పవిత్ర జయరామ్ చనిపోవడం వల్ల అక్కడ చూసినటువంటి సిచ్యువేషన్ ని ఆయన మైండ్ లోనే పెట్టుకుని మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి వారం రోజుల తర్వాత చందు కూడా ఇలా ఉరి వేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు, చాలా ధైర్యవంతుడు అలా చేసుకోవడం చెప్పేసి.